హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం. ఈరోజు అంశము పరిశుద్ధాత్మ అభిషేకం. అయితే మన జీవితంలో మనం చూసినప్పుడు ఆత్మ అనేది మన జీవితంలో మనము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. నాకు పరిశుద్ధ ఆత్మ కావాలి, నేను ఆత్మ చేత నింపబడాలి. నిజంగా చాలా మట్టుకు తెలియని అనేక విశ్వాసులు ఇప్పటికీ కూడా మరి కొన్ని విషయాల్లో సందేహపడుతూ ఉంటారు. ఏది నిజము అంటే, నేను పుట్టినప్పటి నుంచే నేను ఆత్మచేత నడిపించబడుతున్నానా, పరిశుద్ధ ఆత్మచేత నేను ఉన్నానా అన్న సందేహం మన లోపల ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం చూసినప్పుడు అనేకుల్లో పరివర్తన అనేది ఉండదు. మార్పు అనేది ఎవరి జీవితంలో కూడా ఇష్టపడరు. అంటే ఉదాహరణకు ఈరోజు నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి నువ్వు ఇలా బ్రతకకూడదు, నువ్వు ఇలాగే బ్రతకాలి, ఈ సమాజంలో లేదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ విధంగానే నువ్వు ఉండాలి, బ్రతకాలి అని చెప్తే ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే నీకంటూ ఒక ఆలోచన ఉంది, నీకంటూ ఒక గమ్యం ఉంది. ఈరోజు మనం యవ్వన బిడ్డలకు గనక మనం చెబితే వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుందండి? వెర్రితనంగా అనిపిస్తుంది. నువ్వు తిరిగి వద్దురా, పెద్దల మాట విను, సంఘానికి వెళ్ళు, దేవుని వాక్యం విను అని చెబితే వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ కూడా వేరే ఉంటాయి, వారి మార్గాలు వేరే ఉంటాయి, వారి ఇష్టాలు వేరే ఉంటాయి. మరి వాటిని విడిచిపెట్టి వారు ఈ మార్గంలోనికి రావాలి అంటే అది చాలా కష్టం, చాలా కష్టం. మరి వారు మారాలి అంటే కొంతమంది ఏమో పరిస్థితులను బట్టి, దాని ఫలితాలను బట్టి మారుతూ ఉంటారు. ఎందుకు మారాడు అంటే దెబ్బతిన్నాడు కాబట్టి. అర్థం చేసుకోవాలా, దెబ్బతిన్నాక మారే వ్యక్తి నిజమైన దేవుని బిడ్డగా పిలువబడడు. నీవు మారు మనసు నీవు ఎప్పుడైతే ఒకరు చెప్పినప్పుడు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకొని నీ జీవితాన్ని మార్చుకుంటావో అది నిజమైన మార్పు, అది దేవుని వాక్యానికి లోబడే తత్వము కలిగినటువంటి వ్యక్తి జీవితంలో కనపడుతుంది. చాలా మటుకు మన జీవితంలో ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, పెద్దలు చెప్పినప్పుడు కానీ, సంఘంలో సంఘ కాపరి చెప్పినప్పుడు కానీ కొన్ని విషయాలను మనం లక్ష్య పెట్టాం, కొన్ని విషయాలను మనం లైట్గా తీసుకుంటాం, చాలా లైట్గా తీసుకుంటాం. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు మనము దానిని గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు మరి నేను ప్రార్థన చేయలేదా, నేను వాక్యం వినట్లేదా, నేను వాక్యం చదవటం లేదా, నా తల్లిదండ్రులు ఉపవాసం ఉండట్లేదా, లేకపోతే నేను సంఘానికి వెళ్ళటం లేదా, లేకపోతే నేను కానుకలు ఇవ్వటం లేదా, ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క దైవజనుడు మరి ఒక్కొక్క రకమైనటువంటి బోధలు చేసినప్పుడు మరి ఎవరికి ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాం. మరి అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఇస్తేనే ఆశీర్వదించబడతామని కొంతమంది సంఘానికి వెళ్తేనే ఆశీర్వదించబడతామని కొంతమంది ప్రార్థిస్తేనే మేము ఆశీర్వదించబడతామని, కొంతమంది వాక్యం వింటేనే మా జీవితం మారుతుందని, కొంతమంది వాక్యానుసారం జీవిస్తేనే మన మనసు
లేకపోతే మా జీవితాలు మారుతాయని, మరి అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన మరి వారికి ఉంటుంది. దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు, సక్సెస్ కూడా అవుతూ ఉంటారు, ఎందుకంటే వారి విశ్వాసమును బట్టి. అయితే ఈరోజు మనం నేర్చుకోపోయే పాఠము ఇది వాక్యము, పరిశుద్ధాత్మ, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇవి రెండు కూడా మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. అయితే దీనికంటే ముందు మరి పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను మనము జ్ఞాపకము చేసుకొని మన అంశంలోనికి వెళ్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 22 నుండి మనం చదువుకుందామండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇది అండర్లైన్ చేసుకోండి. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చదవండమ్మా. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఏమన్నాడమ్మా? ఇది అండర్లైన్ చేసుకోండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలమ్మా, ఆ పాలను అపేక్షించుడి. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మన జీవితాలను ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఏముంది అంటే, మనం ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం, మన జీవితంలో మనము ఏమి పొందుకున్నాం, ఇంకా మనం ఏమి పొందుకోవాలి, మనం ఇంకా ఏదైనా నేర్చుకోవాల్సింది ఉందా, మనం ఇంకేదైనా మార్చుకోవాల్సింది ఉందా? ఒకవేళ నేను మార్చుకుంటే, ఒకవేళ నేను నేర్చుకుంటే నా జీవితం ఎలా ఉంటుంది? హల్లెలూయా. చూడండి, మరి అనేక రకాల ప్రశ్నలు మన జీవితంలో మనకు ఉంటాయి. సరే, నేను మార్చుకుంటాను, నా జీవితంలో సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏదో ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఒక కాపరి నా దగ్గరకు వచ్చి, సంఘ కాపరి నా దగ్గరకు వచ్చి, లేదా నేనే సంఘానికి వెళ్ళాను, మరి అక్కడ ఆ సంఘ కాపరి బోధిస్తున్నాడు. మరి ఒకవేళ నీవు రక్షణ పొందిన ఎడల, ఒకవేళ నీవు మారు మనసు పొందిన ఎడల నీవు నిత్య జీవమును పొందుకుంటావు అని సంఘ కాపరి చెప్పాడు. సరే, నేను వెంటనే వెళ్ళాను, నా పాపాలను నేను ఒప్పుకున్నాను హృదయపూర్వకంగా. నా పాపానికి అనగా నాకు తెలిసి తెలియని ఏదైనా, దేవునికి ఇష్టం లేదు ఏదైనా నాలో ఉంటే దేవుడు నన్ను క్షమించునుగాక అని మరి అన్నీ ఒప్పుకొని బాప్టిజం తీసుకొని ఒక క్రైస్తవ, అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత నిజమైన క్రైస్తవునిగా మరి వాక్యానుసారం జీవించే క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు మనకు బోధించాలనుకున్నాడు. అయితే ఆ బోధను మనము మన జీవితంలోనికి ఎప్పుడైతే
మన హృదయపూర్వకంగా మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఒక వ్యక్తి ఇక్కడికి వస్తాడు మన జీవితంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి మన జీవితంలోనికి వచ్చి మనలను బలపరుస్తాడు, మనలను ధైర్యపరుస్తాడు. మనకున్నటువంటి ఆ యొక్క అవిశ్వాసమును తీసివేసి విశ్వాసములోనికి ఆయన నడిపిస్తాడు. ఆయనే ఆదరణకర్త. యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపిస్తాను. నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అవునండి, నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళాలి, ఆయన మీ యొద్దకు నేను పంపిస్తాను. నేను ఏ ఏ సంగతులనైతే మీకు బోధించానో ఆ సంగతులను ఆయన మీకు జ్ఞాపకము చేసి ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేంట్లోకి నడిపిస్తాడమ్మా? సర్వసత్యములోనికి. అయితే మరి నిజంగా మనము యేసుక్రీస్తు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు మరి ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను కనుక మనం నమ్మినట్లయితే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, ఆదరణకర్త. ఒకవేళ దానిని నువ్వు అంగీకరించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆదరణకర్త మీ యొద్దకు రాడు. హల్లెలూయా. ఎందుకు రాడు? ఎందుకు బోధించడు? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా, దేవుడు అందరికీ సహాయం చేస్తాడు కదా, ఆయన పక్షపాతి కాదు కదా. ఇలాంటి సందేహాలన్నీ కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే మనం నరలం కదా, మనకు అన్ని సందేహాలే. దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు, కానీ కాపాడలేదు. ఎందుకో? దేవుడు నా ప్రార్థన వినలేదేమో, దేవునికి నా మొర అర్థం కాలేదేమో, నా కష్టమో ఆయన చూడటం లేదేమో, లేకపోతే నాకు ప్రార్థన చేయడం రాదేమో, నిజంగా మరి నాలో మార్పు రాలేదేమో. మరి ఇలాంటి సందేహాలన్నీ కూడా మన లోపల ఉంటాయి. ఇలాంటి సందేహాలతో మనం ఏం చేస్తూ ఉంటాం? మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలియని పరిస్థితుల్లో మనం వేసే ప్రతి అడుగు కూడా అది సమస్యలతో మొదలవుతుంది. ఆ సమస్య పెరిగి పెరిగి పెద్దదైనప్పుడు మనము దానిని మనం జయించలేము. ప్రార్థన చేస్తున్న, దేవా నాకు విడుదల కావాలి, రక్షణ కావాలి, మార్పు రావాలి, కానీ మారదు. విడుదల 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 రాదు, విజయము రాదు. నువ్వు అనుకోవచ్చు, దేవుని నమ్ముకున్నాక దేవుని సంఘానికి వచ్చిన తర్వాత మార్పు రావాలి కదా, కానీ మార్పు లేదు. చాలా మట్టుకు మరి నీవు అనుకుంటావు, ఇదిగో ఈ సంఘానికి వెళ్తే లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకుంటే నా జీవితం మారుతుందేమో అని నువ్వు సంఘానికి వస్తావు, మారు మనసు పొందు. కానీ కొన్నిసార్లు మార్పు అనేది మీ జీవితంలో కనపడదు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? దుఃఖం వస్తుంది కదా, దుఃఖం వస్తుంది. బాగా కలిసిపోతాం మనం. దేవా ఎందుకు దేవా నా చేయి విడిచిపెట్టావు? అయ్యా ఎందుకు నా చేయి విడిచిపెట్టావు? ఎందుకు? నేను ఏం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నేను ఏం అన్యాయం చేశాను? నేను ఎవరికి అన్యాయం చేశాను? నాకు చెప్పవా? నాకు బోధించవా? నాలో ఏమైనా దోషం ఉందా? లోపం ఉందా? నన్ను క్షమించు. చాలాసార్లు మరి ఈ విధంగా మనము దుఃఖపడుతూ ఉంటాం. నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్ చేసి ఏడుస్తూ వారు చెబుతూ ఉంటారు, అన్న నా జీవితంలో సంతోషము లేదు, సమాధానం లేదు, ఎంత కష్టపడుతున్నా ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు. మరి ఇంకా ఎందుకు నేను సంపాదించాలి? ఎవరి కోసం నేను కష్టపడాలి? నా భర్త మంచోడు కాదు, నా పిల్లలు నా మాట వినటం లేదు, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, మరి వీటిని ఎలా జయించాలి? నేను ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, మార్పు రావట్లేదు. ఏం చేయాలి? కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? మనం అనుకున్నది జరగనప్పుడు, మనం ఎందుకైతే మనం సంఘానికి వెళ్తున్నామో అది మన జీవితంలో నెరవేరినప్పుడు మనలో ఎలాంటి బాధ వస్తుందో తెలుసా? కొన్నిసార్లు ఇంకా అవసరం లేదులే, ఎందుకులే, దేవుడు అవసరం లేదు నాకు. మార్మోన్స్ పొందినా ఇదే సమస్య, ప్రార్థన చేస్తున్నా ఇదే సమస్య, సంఘానికి వెళ్తున్నా ఇదే సమస్య. మరి ఈ సమస్య పోనప్పుడు నేను ఎందుకు ఈ దేవుడిని నేను ప్రార్థించాలి? ఎన్నోసార్లు ఎంతోమంది ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఈ సమస్య వరకు వచ్చిన తర్వాత వారు పడిపోతున్నారు, లేవలేని స్థితిలో వారు పూర్తిగా మునిగిపోతున్నారు.
అప్పటి వరకు విశ్వాసం ఉంది, అప్పటి వరకు నమ్మకం ఉంది, అప్పటి వరకు పరిగెత్తాము, అప్పటి వరకు ప్రయత్నం చేశాము. కానీ ఈ వేదన అంటే ఇక పోదు, ఇక రాదు, నేను జయించను, ఇంకా అయిపోయింది. ఈరోజు నా అంశం పరిశుద్ధాత్మ అభిషేకము. మనందరికీ తెలుసు, ఆయన శిష్యులు మేడగదిలో చేసిన ప్రార్థన తర్వాత ఎలా ఉన్నారు, అంతకుముందు ఎలా ఉన్నారు? అంతకుముందు వరకు ఏమీ లేదు, ఆ తర్వాత ఏం పొందుకున్నారు? అంతకు ముందు వరకు దేవుని వాక్యము వారి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. యేసయ్య వారితో కూడా ఉన్నాడు, వారికి బోధించారు. వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ నీ జీవితంలో లేకపోతే స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ జీవితంలో నీకు రాడు. తెలుసా అండి? చాలామంది ఏం చేస్తారంటే, నేను ప్రార్థన చేస్తాను కానీ వాక్యం వినను, నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను కానీ సంఘానికి వెళ్ళను. నాకు తెలుసు నేను విశ్వాసిని, నాకు తెలుసు, దేవునికి తెలుసు నేను ఎలాంటి వాడినో, అందుకే నేను ప్రార్థన చేసుకుంటాను పర్సనల్గా, కానీ వాక్యం నేను వినను, వాక్యం నాకు అవసరం లేదు, వాక్యానుసారం నేను జీవించను, అది నా ఇష్టం. కొంతమంది ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. కానీ సత్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యము లేకుండా పరిశుద్ధాత్మను పొందలేవు. హల్లెలూయా. అందుకనే ఎంత వీలైతే అంత వాక్యాన్ని నువ్వు ఏం చేయాలి? తీసుకోవాలా, వినాలా, నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. ఆ వాక్యము చేతనే చూడండి, ఏదైతే యేసుక్రీస్తు బోధించి ఆయన వెళ్ళాడో దానినే మీకు జ్ఞాపకము చేస్తాడు. ఒకవేళ మీరు అది వినలేదనుకోండి, యేసుక్రీస్తు ఏం బోధించాడు, ఏ సంగతులు ఏంటి సత్యము మీకు తెలియలేదనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు జ్ఞాపకము చేస్తే మీకు అర్థమవుతుందా? ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఇదిగో పలానా దగ్గర పలానా ఈ తప్పు చేయొద్దు. నువ్వేమంటావు? నాకు ఎవరు చెప్పలే కదా, మారమనసు పొందమని ఎవరు చెప్పలేదు కదా. అంటే నువ్వు వాక్యం విన్నావా? వినలే. నీకు తెలుసా? తెలీదు. మరి ఈయన వచ్చి సర్వసత్యంలో నేను నడిపిస్తాడు. మరి ఈ సర్వసత్యంలో నేను వెళ్ళాలి అంటే నేను వాక్యమును విని ఉండాలి, కానీ వినలేదు. మరి ఏం చేస్తున్నావు? టైంపాస్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీ జీవిత కాలం అంతా కూడా నీవు వేరే పనిలో బిజీ అయిపోతూ ఉన్నావు. నీ లైఫ్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ లైఫ్ని నువ్వు నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటున్నావు. సమయమును వృధా చేసుకుంటున్నావు. నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోతున్నావు నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకనే ఆ రోజు ఆ శిష్యులు వాక్యాన్నే విన్నారు, కానీ ఆత్మచేత నింపబడలేదు. వాక్యము వినువారు, వాక్యము చేత నింపబడిన వారు ఆత్మచేత బలపరచబడతారు. ఆ ఆత్మ నీకు కావాలి. హల్లెలూయా. ఆ ఆత్మ నీలో లేని నాడు, ఆ ఆత్మ నువ్వు పొందని నాడు నీవు ఎంత చేసినా అది నష్టమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నాము యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ మనము ఈ అధ్యాయములో ఈ యోహాను సువార్త మొత్తములో దేవునికి మహిమకరమైనటువంటి అధ్యాయం ఏదైనా ఉన్నది అంటే అది 11వ అధ్యాయము. హల్లెలూయా. మరి ఈ యొక్క 11వ అధ్యాయం ఏమంటారు తెలుసా? క్రౌన్. యోహాను సువార్త మొత్తానికి అది కిరీటములా ఉన్నది 11వ అధ్యాయం. మరి ఇక్కడ ఏమని ఉన్నదంటే, మొదటి 6 వచనాల్లో లాజరు జబ్బుతో మరణించుట గురించి ఇక్కడ ఉన్నది. 3వ వచనం నుంచి చదువుకుందాం దయచేసి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీరు నేర్చుకునేది ఏదైతే ఉన్నదో ఇది మీ జీవిత కాలం అంతా కూడా మిమ్మలను వెలిగిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఆరిపోయే వెలుగు ఉండదు ఇక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? చదవండమ్మా. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు, ఇదిగో నిన్ను ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఆయన యొద్దకు వర్తమానం వెళ్ళింది. ఇక్కడ లాజరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ కుటుంబాన్ని ప్రేమించేవాడు. అక్క చెల్లెలు ఇద్దరు కూడా, మరియా మార్తా ఇద్దరు కూడా అక్క చెల్లెలు. మరి వారికి ఒక సహోదరుడు ఉన్నాడు, పేరు లాజరు. మరి ఇది ఎన్నోసార్లు విన్నాం, కానీ ఇందులో సత్యము దాగి ఉన్నది. ఆ సత్యాన్ని ఈరోజు బయటికి తీసుకుందాం. చదువుమా. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఏమన్నాడమ్మా? వారిని ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చూడండి,
అక్కడ ఏం జరిగింది అంటే, రోగి అయి ఉన్నాడని వర్తమానం వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి. కొంతమంది వచ్చి చెప్పారు, కబురు చెప్పారు, అయ్యా మరి నువ్వు ప్రేమించే మరి ఆ కుటుంబంలో లాజరు రోగి ఉన్నాడు, మరి ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాడు. మరి ఆ యొక్క వార్త వచ్చింది యేసయ్య దగ్గరకు. ఇంకా 2 రోజులు అక్కడ ఆలస్యం అయిపోయింది, అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మరి అప్పుడే వెళ్ళుంటే మధ్యలో మరి అతన్ని అంటే యేసుక్రీస్తును ఆయన శిష్యులను కొట్టి చంపే మరి ప్రయత్నం కూడా జరిగితే అక్కడి నుంచి వారు పారిపోయినట్లుగా మరి ముందు వచ్చిన మనం చదువుకున్నాం. అయితే మరి అది నేర్చుకున్నాం. అయితే తిరిగి వెళ్ళడానికి కొంత సమయం పట్టింది, 2 దినాలు ఆలస్యమైంది. అయితే ఇక్కడ 11వ వచనం నుంచమ్మా, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. చదవం 12. శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమా అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను. తర్వాత 17 వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. యేసు వచ్చాడు, మరి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చేసరికి మరి యేసు తెలుసుకున్నాడు అంటే ఆయన చనిపోయి 4 దినాలు అయిపోయింది. అంటే 2 దినాల ముందే, అంటే యేసుక్రీస్తుకు వర్తమానము తెలిసిన తర్వాత మరి ఆయన వచ్చేసరికి పూర్తిగా మొత్తం 4 దినాలు గడిచిపోయింది. మరి ఆయన అక్కడికి వచ్చాడు. అయితే ఏం జరిగింది, బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, కాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండేది. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. చూడండి, మీరు అనుకోవచ్చు మరి నేను స్టార్ట్ చేసిన సబ్జెక్టు దీనికి ఏంటి సంబంధం అని. చాలా సంబంధం ఉంది. చూడండి, ఇక్కడ మరియా మార్త వారిద్దరు కూడా ఒక సహోదరుడు, ఇద్దరు మరి సిస్టర్స్ కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ఏడుస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడని తెలుసుకొని వెంటనే మరి వారు మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళను, కానీ మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. 21. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. చూడండి, ఇక్కడ వారు విన్న వాక్యం, యేసయ్య బోధించిన వాక్యాలన్నీ కూడా వారు విన్నారు. వారి హృదయంలో ఉంది ఏంటి అంటే, యేసయ్య చెప్పాడు. మరి అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆయన బ్రతుకుతాడు అని చెప్పినాక మరి ఆమె అనే మాట ఏంటో తెలుసా? ఎప్పుడు బ్రతుకుతాడు? ఎప్పుడండి? రాకడ కదా. అప్పుడు పునరుద్ధానమందు అందరు లేస్తారు కదా, చనిపోయిన వారు, వారితో కూడా లేస్తాడు అని ఆమె చెబుతుంది. అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ వాక్యమునైతే యేసుక్రీస్తు బోధించాడో ఆ వాక్యాన్ని ఎవరైతే విశ్వాసముతోటి యాక్సెప్ట్ చేస్తారో అక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఎలాంటి కార్యం చేస్తాడంటే, చూడండి, యేసుక్రీస్తు ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా జరుగునని ఆయన నమ్ముతాడు. ఎందుకు నమ్ముతాడంటే తండ్రి అయిన దేవుడు ఆయనను పంపెనని, ఆయన యందు మరి దేవునికి ఉన్నటువంటి తండ్రి ఉన్నటువంటి చిత్తమును ఈయన నెరవేర్చాలని ఈయనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ఏ మాటనైతే చెబుతున్నాడు అంటే, ఆయన ఆ ఊరిలో ఉన్నప్పుడే ఆ మాట చెప్పాడు. ఏమని? ఆయన నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళి ఆయనను లేపుదము రండి అన్నాడు.
మరి అక్కడికి వచ్చాడు. యేసుక్రీస్తుకి తెలుసా తెలీదా నేను ఆయన లేపుతానని? తెలుసమ్మా? కానీ ఇక్కడ మరి ఆ లాజరు సహోదరి ఏమంటుంది అంటే, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండుంటే ఆయన బ్రతికుండేవాడు. అంటే ఆయనను ఎలా ట్రీట్ చేస్తున్నారంటే, ఆయన ఇక్కడ ఉంటే ఒకవేళ స్వస్థపరిచేవాడేమో, ఆయన లేడు కాబట్టి చనిపోయాడు. చనిపోయినవాడు ఎలా బ్రతుకుతాడు? ఇప్పుడు కాదులే, పునరుత్థాన దినమందు తిరిగి దేవుని రాకడలో మరి ఎత్తబడినప్పుడు అప్పుడు తిరిగి లేస్తాడేమో. కానీ వాస్తవం ఏంటంటే, నీవు నమ్మితే దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? అప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొన్నిసార్లు ఆలస్యం అయిపోతుంది మన జీవితంలో, ఆలస్యం అయిపోతుంది. ఈ ఆలస్యం ఎందుకు అంటే, పక్కన వాళ్ళు చెప్పండి, మంచికే అని చెప్పండి. మంచికే. ఆలస్యం అనేది మంచికే. కొంతమంది తొందరపడతారు కదా, చనిపోయాడు, దేవుడు లేడు, ఏమి లేదు. పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి అంటారు, దేవుని దగ్గర పోతున్నాం, ప్రార్థనకు పోతున్నాం, ఏమొచ్చింది, ఏం జరిగింది, రక్షణ పొందావు, ఏమొచ్చింది, బైబిల్ పట్టుకున్నాం, ఏమొచ్చింది. అయ్యా, మీకు తెలియని సత్యాన్ని మీకు బోధిస్తే కూడా మీకు అర్థం కాదు కదా. వారికి బోధిస్తే కూడా వారికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, ఇక్కడ లాజరు చనిపోయాడు, ఒకవేళ నీ ఉండుంటే బ్రతికేవాడు. మళ్ళీ ఒకసారి చదవమా. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. 24. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. యేసు ఏమన్నాడు 25లో? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట యేసుక్రీస్తు చెప్పాడు. ఈ మాట యేసుక్రీస్తు చెప్పిన మాట మరి ఈరోజు నీ కొరకే. ఏమన్నాడంటే, పునరుత్థానమును జీవమును నేనే. అంత్యదినమందు పునరుత్థాన దినమున వారు లేస్తారు అని మీరు అనుకుంటున్నారు, కానీ పునరుత్థానము జీవము అది నేనే. ఆయనను గ్రహించలేకపోతూ ఉన్నారు. తర్వాత, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. చూడండి, ఇక్కడ యూదుల ఆచారం ప్రకారము కొంతకాలము ఆ స్త్రీలు బయటికి రాకూడదు. ఈ స్త్రీలు ఏం చేసేవారంటే, ఆ కాలంలో ఎవరైనా చనిపోతే మరి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మొదట స్త్రీలు ఉండేవారు, అదే ఆచారం. తర్వాత ఏం చేసేవారంటే, ఈ 11 రోజులు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చేవారు కాదు. ఈ 11 రోజులు కూడా వారు ఇంట్లో ఏడుస్తూ ఉండేవారు. అంటే వారు వంటలు కానీ ఏమి చేసేవారు కదా ఇంట్లో. ఎవరో ఒకరు బంధువులు స్నేహితులు వచ్చి మరి వంటల్లో అవి తీసుకొని వచ్చి మరి ఏడ్చి, ప్రతిరోజు వచ్చి అక్కడ కూర్చొని అందరూ ఏడ్చేవారు అనమాట. దుఃఖ దినాలు. మరి ఆ దినాల్లో మరి వారు ఉన్నప్పుడు మరి లేచి బయటికి వెళ్తుండగా వారందరూ ఏమనుకున్నారు, ఇదిగో ఆమె వెళ్ళి సమాధి దగ్గర పోయి ఏడవడానికి వెళ్తుంది అని వారందరూ కూడా అనుకున్నారు. కానీ ఆమె ఎక్కడికి వచ్చింది? చదవమ్మా.
అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల, ఈమె కూడా అదే మాట అంటుంది, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, ఆయన ఆత్మలో మూలుగడం మొదలు పెట్టాడు, కలవరపడ్డాడు. ఎందుకు ఆయన కలవరపడ్డాడు? ఎందుకు ఆయన ఆత్మలో మూలుగుచున్నాడు? ఎందుకంటే ఆయన నిజంగా మరి ప్రేమించాడు, నిజంగా మరి లాజర్ అంటే కూడా చాలా ఇష్టము. మరి వారందరూ కూడా ఏడుస్తున్నారు, యూదులు కూడా మరి అక్కడ ఉన్నారు, వారందరూ కలిసి ఏడుస్తున్నప్పుడు చదువుమా. అతనిని ఎక్కడో నుంచి తిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడునని చెప్పుకొనిరి. చాలమ్మా. మరి ఇక్కడ తర్వాత జరిగిందంతా కూడా మనకు తెలుసు. తర్వాత యేసుక్రీస్తు వెళ్ళాడు, పేరు పెట్టి పిలిచాడు, మరి ఆయన బయటికి వచ్చాడు. మరి ఇక్కడ అంతా కూడా ఏం జరిగింది అంటే, మరి వీరు వాక్యమునే విన్నారు కానీ వాక్యాన్ని వారి జీవితంలోనికి వారు దాన్ని చూడలేకపోయారు. అంటే యేసుక్రీస్తే వారి ముందున్నాడు, వాక్యమే శరీరధారి అయి వారి ముందు ఉన్నాడు. అందుకనే ఆయన ఏమన్నా పునరుత్థానమును జీవమును నేనే. మరి ఎవడైనాను నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మరి ఎవరైనా సరే నాయందు విశ్వాసం ఉంచితే వాడు చనిపోయిన బ్రతుకుతాడు. ఎందుకంటే నేనే జీవమును, పునరుత్థానము నేనే, జీవము నేనే. తర్వాత ఏమన్నాడు? బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. మరి ఈరోజు చూస్తే మనం ప్రతిరోజు చచ్చిపోతున్నాం, ప్రతిరోజు సహనం కోల్పోతున్నాం, విశ్వాసం కోల్పోతున్నాం. కుటుంబ సమస్యలు కావచ్చు, మరి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, మరి ఈ లోకంలో ఏదైనా సరే ఈ కుటుంబాన్ని ఈదల, వారిని పోషించాలా, ఉద్యోగం చేయాలా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇవేమి కాదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను గుడికి పోతా, దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను గుడికి పోతా, దేవుడు నన్ను ఆశీర్వదించకపోతే నేను గుడికి వెళ్ళను, దేవుడు నన్ను స్వస్థపరచకపోతే నేను గుడికి వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? ఏమిచ్చాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఏమిచ్చాడు దేవుడు? ఏమి చేశాడు దేవుడు? నువ్వేమిచ్చావు దేవునికి? అంటే నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదు, సమయం గురించి మాట్లాడటం లేదు. నువ్వేమిచ్చావు దేవునికి? ఇవి రెండు కాకుండా దేవుడు నేను స్వస్థపరచాలి అనుకోవడం తప్పు కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకోవడం తప్పు కాదు, దేవుడు నిన్ను బ్రతికించాలి అనుకోవడం కూడా తప్పు కాదు. మరి అదేవిధంగా మరి లాజర్ విషయంలో మరి వారు మరియా మార్తలు ఇద్దరు కూడా యేసుక్రీస్తు నుండే బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, మరి బాగైపోయేవాడు. కానీ ఇప్పుడు చచ్చిపోయాడు కదా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి యేసుక్రీస్తు నికోదేముతో మరి ఇలా అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒకడు కొత్తగా జన్మించాలి. ఎలా జన్మిస్తాడు? మారుమనసు పొంది బాప్తిజం తీసుకుంటే కొత్తగా జన్మించినట్ట? వాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ పాపంలో పడిపోతాడు, మళ్ళీ శాపంలో పడిపోతాడు. పరలోక రాజ్యం చూస్తాడా? పరలోకానికి వెళ్తాడా? మనం ఏమనుకుంటున్నామంటే ఏదో మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే, బాప్తిజం తీసుకుంటే నా జీవితం బాగైపోతుంది, బాప్తిజం తీసుకుంటే నా కాళ్ళు వచ్చేస్తాయి, బాప్తిజం తీసుకుంటే నాకు చూపు వస్తుంది, నేను బాప్తిజం తీసుకుంటే జ్ఞానం వస్తుంది, నేను బాప్తిజం తీసుకుంటే నా మనసు మారిపోతుంది, నా భర్త మారుతాడు, నేను సంఘానికి వెళ్తే నా జీవితం మారిపోతుంది. ఇది పాత పద్ధతి. కొత్త పద్ధతి ఏదైనా ఉన్నది అంటే అది వాక్యానుసారమో దేవుని ఆత్మానుసారమే. హల్లెలూయా. వాక్యము లేకుండా, ఆత్మ
లేదు, ఆత్మ లేకుండా వాక్యము లేదు. రెండు కలిపితేనే ఈరోజు నీ జీవితంలో దేవుడు మార్పు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆ రెండింటి ద్వారానే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతావు, లేకపోతే లేదు. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. కొత్తగా ఎలా జన్మించాలి? మరి శిష్యులు ఎలా జన్మించారు కొత్తగా? ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వారు మొరపెట్టడం మొదలు పెట్టారో, ఆత్మచేత వారు నింపబడే వరకు వారు ఎడతెగక ప్రార్థన చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆశ ఉంటే నువ్వేం చేస్తావు? ప్రయత్నము చేస్తూనే ఉంటావు. పడిపోయినా, నీ అలసిపోయినా, లేకపోతే మరి నీ జీవితంలో శక్తి లేదు, కానీ నువ్వేమంటావు? వేరే వాళ్ళ సహాయం తీసుకుంటాం. అమ్మ నాకు సహాయం చేయండి, నా పిల్లలు ఇంకో కొన్ని రోజులు అయితే బాగుపడతారు, ఇంకొన్ని రోజులు అయితే వారి జీవితం మారుతుంది, ఉద్యోగం వస్తుంది, వారు సెటిల్ అయిపోతారు. అప్పటి వరకు నేను ఏం చేయాలి? ఏదో ఒకటి అప్పు చేసో, కష్టపడో, ఏదో చేసి వారు చదివియాలి. ఎందుకు? వారి దగ్గర జ్ఞానం ఉంది, తెలివి ఉంది, కాబట్టి వారిని చదివియాలి, ఏదైనా చేసి ఎలాగైనా. కొంతమంది తల్లిదండ్రులు వారు కరిగిపోతూ వాళ్ళ పిల్లల్ని వారు వెలిగిస్తూ ఉంటారు. కొవ్వొత్తిని చూస్తాం కదా, క్యాండిల్ మనము ముట్టించిన తర్వాత అది వెలుగునివ్వడం మొదలు పెడుతుంది. మెల్లిమెల్లిగా అది కాలిపోయి ఆరిపోయే వరకు కూడా వెలిగిస్తుంది, మరి అలాగే ఈరోజు నీ తల్లిదండ్రులు కూడా, నీకు తెలియదు, వారు కరిగిపోతూ ఉన్నారు, వారు వయసు అయిపోతుంది, వారి శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కోల్పోతున్నారు. నీ కొరకు, నీ జీవితాన్ని నిలబెట్టడం కొరకు వారు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులను ఫేస్ చేసి వచ్చారో అది నీకు అర్థం కాదు. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కొవ్వొత్తి ఎలాగైతే వెలుగునిస్తుందో అలాగే దేవుడు కూడా నీ జీవితాన్ని వెలిగించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీ జీవితంలో ఉన్నంత కాలము నువ్వు వెలుగుతావు. శిష్యుల దగ్గర ఏం లేదు, యేసయ్య లేడు. ఆయన ఉన్నంతసేపు అద్భుతాలు జరిగాయి, అన్నీ చేశాడు దేవుడు. కానీ ఆయన వెళ్ళిపోయాక వారి పరిస్థితి భయములోకి వెళ్ళిపోయారు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అక్కడి నుంచి మొదలైంది హల్లెలూయా ఉజ్జీవము, అభిషేకము. ఆత్మచేత నడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ బోధించడం మొదలుపెట్టాడు, పరిశుద్ధాత్మ తోడు ఉండడం మొదలుపెట్టాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదిగో ఈరోజు కూడా ఆయన నీకు తోడుగా ఉండి నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవుడు ఆత్మ లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. అందుకనే జీవితంలో విడుదల లేదు, విజయం లేదు, ఆశీర్వాదం లేదు, స్వస్థత లేదు, వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు. మార్పు వచ్చినా అది శాశ్వతం కాదు, కొంతకాలమే. విడుదల వచ్చినా అది కొంతకాలమే. అందుకనే ఈరోజు క్రైస్తవులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వారు ఏమంటారు తెలుసా? ఏం చేస్తాడు? నువ్వు నమ్ముకున్నావు కదా, నమ్ముకున్నప్పుడు ఎలాగుంది, నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది, అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు ఎలాగే ఉంది. నీకేం తెలీదు? వాక్యం తెలియదు. ఎందుకు తెలియదు? నీకు వాక్యం వద్దు, నీకు స్వస్థత కావాలి. నీకు వాక్యం వద్దు, నీకు విడుదల కావాలి. నీకు వాక్యం వద్దు, ఆశీర్వాదం కావాలి. సంఘం వద్దు, ఎదుగుదల కావాలి. ఎలా వస్తుందండి? వస్తుందా? రాదు. నువ్వు ఎప్పుడైతే వాక్యములోనికి వెళ్తావో, ఎప్పుడైతే లోతుగా నువ్వు వెళ్తావో, దేవుడు నిన్ను ఆత్మచేత నింపడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందుకనే మరియా మార్త గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు ఆయన స్వస్థపరచగలడు అని నమ్మారు, కానీ బ్రతికించగలడు అని నమ్మలేకపోయారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నిన్ను బ్రతికించగలడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానము, జీవము నేనే. హల్లెలూయా. నువ్వు ప్రార్థించి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంటే దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ఆత్మచేత నింపబడాలా, దేవుని ఆత్మచేత నింపబడాలా, దేవుని శక్తి చేత నింపబడాలా. ఈరోజు అందరం కూడా ఎలా ఉండాలి తెలుసా? వెలుగే కొవ్వొత్తిలాగా ఉండాలా. దేవుడు ఏమన్నాడు? ఓ మాట చెప్పాడు కదా, ఎవడైతే బ్రతికి నాయందు విశ్వాసం ఉంచుతాడో వాడు ఎన్నటికీ హల్లెలూయా అంటే ఎన్నటికీ కరిగిపోని కొవ్వొత్తిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంది, ఆత్మ లేదు, నువ్వు కరిగిపోతావు, వెలుగు వెళ్ళిపోతుంది. కానీ వాక్యము చేత
నువ్వు ఆత్మచేత నువ్వు వెళ్తే ఎప్పటికీ నిలిచి ఉండే వెలుగును నువ్వు చూస్తావు. అప్పుడే నీ జీవితం మారుతుంది. అప్పుడు సాతానుడు కాదు, ఈ లోకము కాదు, శత్రువు కాదు, రోగము కాదు. నీ జీవితంలో నిత్యము దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఏమంటున్నాడు? మొదటిగా ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదే మార్గం, ఇంకే మార్గము లేదంటున్నాడు. అయితే 5వ వచనములో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి నీరు? ఏంటి నీరు అనగా వాక్యము. హల్లెలూయా. ఏంటండి నీరు అనగా? వాక్యము. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే జన్మిస్తారో వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు. హల్లెలూయా. వారికే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. వారి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు, వారి వీసా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హల్లెలూయా. వీసా లేకపోతే నేను ఎక్కడికి రానివ్వడండి. వేరే దేశం, అమెరికాకి నువ్వు వెళ్ళాలంటే వీసా కావాలా కదా, వేరే కంట్రీకి నువ్వు వెళ్ళాలంటే వీసా కావాలా, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే వీసా ఎక్కడుంది తెలుసా? ఈ వాక్యములో ఉంది. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ కదా, వాక్యము లేకుండా ఆత్మ నీ జీవితంలోనికి రాదు. ఆత్మ లేకుండా పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా. ఇదే మర్మము. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము చదువువాడు, వాక్యమును వినువాడు, వారి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. ఏంలే వచ్చేస్తాడు ఆయన వచ్చేసి నీ జీవితంలోనికి వచ్చి నీకు బోధించడం మొదలు పెడతాడు, నీలో నుండి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు కురిగిపోతా ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు, దేవా ఎట్లా దేవా, ఏం చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలుసా? నువ్వు స్తుతించు, ఆరాధించు, నేను చూసుకుంటా, నేను తోడుగా ఉంటా, నేను నడిపిస్తా, నిన్ను బలపరుస్తా, అభిషేకిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను అభిషేకించువాడు ఎక్కడున్నాడండి చెప్పాలి? ఈ వాక్యములో ఉన్నాడని చెప్పండి. ఈ వాక్యముని కనుక నువ్వు తీసుకుంటే, దీన్ని నువ్వు భుజిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వస్తాడు చెప్పాలా? నీలోనికి వస్తాడు. ఈరోజు నీవు 3 పూటల్లో భోంచేస్తే నీ శరీరానికి ఏమొస్తుందమ్మా? శక్తి వస్తుంది. ఎవరికి వస్తుంది? నీ కానీ పక్కోడిగా? దేవుడు ఇచ్చే వాక్యాన్ని నువ్వు తింటే, నువ్వు భుజిస్తే, నీ పక్కన వాళ్ళు లేదా నీ భార్య వీళ్ళు ఎవరు బ్లెస్ అవ్వరు. ఎవరు బ్లెస్ అవుతారు చెప్పాలి? ఎవరు ఆత్మచేత నింపబడతారు? నువ్వు ఆత్మచేత నింపబడితే, వాక్యం చేత నింపబడితే నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబము కదండి. ఇది చాలా డేంజర్. నువ్వు వాక్యములు ఎదుగుతూ ఉంటే, ఈ వాక్యము చేత పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకు వస్తుంది. నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటి చెప్పాలా? వాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్యా వాక్యము నాకు కావాలి, పరిశుద్ధాత్మ నాకు కావాలి, కానీ విడుదల మట్టుకు నా కుటుంబానికి కావాలా? దేవుడు ఇస్తాడా? నువ్వు తింటే వాళ్ళ కడుపు నిండుతుందా చెప్పాలా? నువ్వు తింటే వాళ్ళ కడుపు నిండుతుందమ్మా? మరి ఈరోజు పరిస్థితి ఎట్లుంది? స్కూల్కి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారమ్మా? మా మాట చెప్పండి. స్కూల్కి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు? మీ పిల్లల్ని ఇన్ని వేలు పోసి చదివిస్తుంటే నువ్వు చదవవా? ఏ దొరుకుతు దాంతో చిన్నప్పటి గుర్తు చేసుకోవద్దులే. మీకు గుర్తుందో లేదో, నాకు మట్టుకు గుర్తుందండి.
ఎందుకు కొడతాము, ఎందుకు తిడతాము అంటే, అయ్యా మేము కష్టపడి చెమటోడ్చి రక్తము ధారపోసి సంపాదించి పెడుతుంటే నువ్వు కొవ్వెక్కి నువ్వు మందిరానికి పోకుండా లేదా స్కూల్కి పోకుండా నువ్వు ఫెయిల్ అవుతూ కదా. మరి యేసయ్య నీ కొరకు ఆ శిలువ పైన రక్తము ధారపోసి నీ కొరకు చనిపోతే నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో అంటు తోముతున్నావా? చెప్పాలా? అడగండి మీ ఇంటికి పోయినాక. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నావా జీవితం ఎట్లా బాగుపడుతుంది, ఏం చేయాలి, ఇంకెక్కడ అప్పు చేయాలి, ఇంకా ఎవరిని తిట్టాలి, ఎవరిని నేను అవమానించాలి, అనుమానించాలి. మరి ఇలాంటివన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నేనంటాను, నీ జీవితం మారాలి అంటే నువ్వు మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వినాలంతే. హల్లెలూయా. ఈ వాక్యమే నీ జీవితానికి వెలుగై ఉన్నది, నీ పాదములకు వెలుగై ఉన్నదని స్పష్టంగా తెలియజేస్తావు. ఎందుకు నీ పాదాలకు వెలుగు, ఎందుకు నీకు దీపము అంటే, ఈ వాక్యాన్ని వినువారు వారు మామూలు వారు కాదండి. దేవుని అనుగ్రహం ఉంటేనే వారు వాక్యం వినగలుగుతారు. వారి హృదయము సహకరిస్తుంది, లేకపోతే వారు వినలేరు, వారికి అర్థం కాదు. దేవుని వాక్యము, యేసయ్యను నువ్వు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నీ జీవితంలోనికి, అంటే ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం మొదలు పెడతాడు. అందుకనే నేను కొన్నిసార్లు వాక్యము చేత నేను బోధించి కొన్ని ప్రవచనాలు విడుదల చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలోకి వెళ్ళి కార్యాలు చేయడం మొదలు పెడతాడు. దాన్ని చూసి మనం ఏమనుకుంటాం అంటే, పాస్టర్ గారు అబ్బా ఎంత శక్తి ఉందో అని మనం అనుకుంటాం. కానీ చేసేది ఎవరు చెప్పాలా? ఎవరండి? దేవుడు. ఎందుకు చేస్తాడు? మీరు విన్న వాక్యము మీలో నాటబడిన విశ్వాసము చేత మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు అన్నిటికీ హద్దులు పెట్టుకుంటాం. అది తీసేయండి, ఆ హద్దులన్నీ తీసేయండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడండి? ప్రవేశించడు. తర్వాత శరీర మూలముగా జన్మించినది శరీరమును, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. చూడండి, ఇక్కడ గాలి తనకి ఇష్టమైన చోటు నుండి విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. హల్లెలూయా. మరి మన జీవితంలో మనము గనక ఈ సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మనము ఎక్కడున్నామో అక్కడే ఉంటాము. నీ జీవితం ఎలా మారుతుందో అని నువ్వు కనిపెడుతూ ఉన్నావు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు ఈరోజే మార్చవచ్చు, ఈరోజే జీవితంలో కార్యము చేయొచ్చు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, 4 రోజులు ఆలస్యమైంది, అయినా దేవుడు అక్కడ ఏం చేశాడు? ఆయనను లేపాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది నీ జీవితంలో. నువ్వు బ్లెస్ కావడానికి, నువ్వు విడుదల పొందడానికి, నీ జీవితం మారడానికి, నీ భర్త మారడానికి, నీ ఉద్యోగంలో అభివృద్ధి రావడానికి, నీకు ఇన్కమ్ పెరగడానికి, నీ రాబడిని దేవుడు ఆశీర్వదించడానికి టైం పడుతుంది. నువ్వేం చేయాలి? ఈలోగా ప్రార్థనలో బలపడాలా, విశ్వాసంలో బలపడాలా, వాక్యంలో బలపడాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీకు తోడుగా ఉండి నీకు చెప్తాడు నువ్వు ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, నీ హద్దు ఏంటి, ఇవన్నీ దేవుడు నీకు బోధిస్తాడు. ఒకవేళ ఆయన కనుక నీకు తోడు లేకపోతే నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళి నువ్వు బ్రతకడం మొదలు పెడతావు. అది నీకు శ్రమ, అది నీకు బాధ, అది నీకు అన్ని రకాలుగా సమస్యను తీసుకొచ్చి పెడుతుంది. వాక్యం తెలుసు. చూడు, ఒక వ్యక్తి ఉన్నాడు, యూదా, ఇస్కరియోతు యూదా. మరి ఆయనను మనం చూస్తాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా మత్తయి సువార్త 27:3-5 వరకు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును. చూడండి, చాలా మంది ఏమనుకుంటారు? ఇస్కరియోతు యూదా మోసగాడు, మోసం చేశాడు, మరి అంతవరకే మనకు తెలుసు. కానీ తర్వాత
మరి ఇస్కరియోతు యూదా చేసినటువంటి ఆ ఒక మరి పని కూడా మనం చూద్దాం. ఏం చేశాడు ఇక్కడ అంటే 3-5 వరకు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా చూడండి. కొంతమంది ఎలా మారుతారని చెప్పాను. వారి జీవితంలో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాక, వారి దెబ్బలు తిన్నాక వారు మారుమనసు పొందుతారు. మరి అలాంటి వ్యక్తే ఇక్కడ యూదా ఎప్పుడు మారాడు? యేసయ్యను అప్పగించినప్పుడు మారలేదు. యేసయ్యను వారు పట్టుకున్నప్పుడు, మరి వారిని ఆయనను కొట్టినప్పుడు మారలేదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే శిక్ష విధించబడి చనిపోయాడో అప్పుడు మారు మనసు పొందాడు. అంటే ఆయనకు ఆ శిక్షలను చూసి ఆయన బాధను చూడలేక వెళ్ళి ఆయనను విడిపించమని ఆ వెన్నాణాలు ఇచ్చేస్తే వారు వెక్కిరించి హేళన చేసి ఆయనను వెళ్ళగొట్టేస్తారు అక్కడి నుంచి. చదవమ్మా. నేను నిరపరాధ రక్తమును అప్పగించి, ఏమన్నా? నేను నిరపరాధ రక్తమును అప్పగించి అనగా నీతిమంతుణ్ణి మీకు అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, ఏం చేశాడు? ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొను పశ్చాత్తాపడ్డాడు. కానీ ఫలితం ఉందా? లేదు. ఏమైపోయింది? చనిపోయాడు. ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చావాల్సి వచ్చింది? ఎందుకు అంటే యేసుక్రీస్తు మరి వాక్యమును ఆయన విన్నాడు, కానీ ఆయనలో ఆత్మ లేనందున, ఏం లేదండి, ఆత్మ లేనందున, పరిశుద్ధాత్మ అతనిలో లేనందున అతను ఏమి చేయగలిగాడు అంటే పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందలేకపోయాడు. ఎలా? నాకు ఇప్పుడు దేవుడు చూడండి, దేవుడు ఏం చేయలేదు నాకు, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, నేను ఆశీర్వదించబడలేను, నేను చచ్చిపోతాను, ఇంకా దేవుడు చేయడు, దేవుడు మార్చడు, దేవుడు ఇవ్వడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాక్యము నీలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి రాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఉండుంటే యూదాను కాపాడేవాడు, యూదా చనిపోయేవాడు కాదు, అక్కడ యేసుక్రీస్తు మరణించేవాడు కాదు. ఏం జరిగింది అక్కడ అంటే దేవుని వాక్యాన్ని విన్నారు, కానీ వారు పూర్తిగా పరిశుద్ధాత్మ చేత బలపరచబడలేదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఈ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆదరణకర్త మీకు బోధిస్తూ ఉన్నాడు గనక, ఆదరణకర్త మీ ఎద్దుకు వచ్చాడు గనక, ఆదరణకర్త మిమ్మల్ని బలపరుస్తున్నాడు గనక, ఆదరణకర్త మీ జీవితంలో నివసించి మీతో కూడా ఇదిగో మీ తరములు కూడా మీతో ఉండి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించే వరకు ఆయన ఈ లోకంలో ఉంటాడు గనక నీవేమి చేయాలా? దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా, కేకలు వేయాలా, అభిషేకము కావాలా, పరిశుద్ధాత్మ కావాలా. దేవా నన్ను నీ ఆత్మతో నడిపించు. ఆత్మ లేకుండా నేను ఈ లోకములో విజయము పొందలేను, ఆత్మ లేకుండా సమస్యలను జయించలేను, ఆత్మ లేకుండా స్వస్థత పొందలేను, ఆత్మ లేకుండా నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేను. దేవుడు నీకు తోడుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి. బాధలు రావని కాదు, బాధలు వస్తాయి. వ్యాధి రాదని కాదు, వ్యాధి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుంటే వాటి నుండి నిన్ను తప్పించుకుంటూ తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మంచివానికి వస్తుంది, చెడ్డవానికి వస్తుంది. అవునండి, మంచివాని మీద వర్షం కురిపిస్తాడు, చెడ్డవాని మీద కూడా వర్షం కురిపిస్తాడు. దేవుడు మంచివాని మీద సూర్యుని ఉదయింప చేస్తాడు, చెడ్డవాని పైన కూడా సూర్యుని ఉదయింప చేస్తాడు. కానీ ఎవరైతే వాక్యానుసారము బ్రతకడం మొదలు పెడతారో వారిని పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకిస్తాడు. ఆ అభిషేకము నిన్ను సర్వసత్యంలో నడిపిస్తుంది. ఆ అభిషేకము మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సర్వసత్యములోనికి అనగా దేవుని రాజ్యములోనికి. అక్కడే సర్వసత్యం ఉండేది. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు కూడా నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 16:7-8. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. చూడండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా. రైట్. ఇంకొక మాట, యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో
మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఏమన్నాడు? ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎలాగన్నాడండి? మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎలాగన్నాడు? సత్యవాక్యము వలన. తన సృష్టి అంటే తన సృష్టించినటువంటి ఈ సృష్టి అంతటిలో వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనము తన సంకల్ప ప్రకారము కనెను. ఇంకొక మాట, రోమీయులు 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, చూడండి ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ. ఏమన్నాడు? మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారో మీరు ఆత్మ సంబంధులే గాని శరీర సంబంధులు కాదు. శరీర సంబంధులకు సమస్యలన్నీ ఉంటాయి, వారు జయించలేరు, ఏడుస్తారు. యేసుక్రీస్తు అయ్యా మీరు ఉన్నట్లయితే, మీరు ఇచ్చినట్లయితే, మీరు చేసినట్లయితే మేము బ్రతికే వాళ్ళం, కానీ మీరు లేరుగా, సర్లే ఈ జీవితం ఇంతే, ఎప్పుడు మళ్ళా అంత్య దినంలో పునరుత్థాన దినమందు అప్పుడు తిరిగి లేస్తాడేమో. కాదు, దేవుడేమన్నాడు? నేనే జీవమును, నేనే పునరుత్థానము, నేనే జీవమును. హల్లెలూయా. 17వ వచనం చివరిగా, మనము పిల్లలమైతే వారసులము, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. హల్లెలూయా. మనం ఎవరమండి? చెప్పాలా? మనం ఎవరము? వారసులము. మరి ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన, హల్లెలూయా, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, వేదనలు మనకు వస్తాయి, కానీ విని జయించినప్పుడే మనము దేవుని వారసులంగా ఉంటాం. ఎప్పుడు జయిస్తామో? వాక్యం ద్వారా. ఎప్పుడు జయిస్తామో? ఆత్మ ద్వారా. వాక్యము, ఆత్మ రెండిటి కలయిక వల్లనే నీవు జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము, ఆత్మ ఈ రెండిటికి పుట్టిన వ్యక్తే ఎవరండి? చెప్పాలి. ఎవరు చెప్పాలి? నువ్వే, నేనే అని చెప్పండి. హల్లెలూయా. మీరే. వాక్యము, ఆత్మ ఈ రెండు మీ జీవితాలకు ఎప్పుడు వెలుగునిస్తాయి. సమస్యలు జయించగలుగుతాం, బాధలను జయించగలుగుతాం, సాతాను జయించగలుగుతాం, ఈ లోకంలో ఉన్న సమస్తమును జయించగలుగుతాం. అయితే శ్రమలు రావని కాదు, వస్తాయి. వీటిని జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, ప్రభా నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యం బట్టి వందనాలు ప్రభా. నీ బిడ్డలు ప్రభా నాయన ఈ వాక్యం విన్నప్పుడు వారి హృదయంలో ఎన్నో కలవరం, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. ఈ లోకములో నేను దేవుని నమ్మాను, అయినా నా విడుదల రాలేదు, నా అప్పులు పెరిగిపోయాయి, నా సమస్య పెరిగిపోయింది, నాకున్నటువంటి ఇబ్బంది పెరిగిపోయింది, నాకున్నటువంటి మరి అప్పులన్నీ కూడా పెరిగి 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 అవి నేను కట్టలేనంతగా నా జీవితాన్ని పాడు చేశాయి. అయితే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమిచ్చాడు అని ఎవరైతే ప్రభా ఈరోజు అనుకుంటున్నారో, దేవుడు నన్ను స్వస్థపరచలేదని, దేవుడు నా భర్తను మార్చలేదని, దేవుడు నా భార్యను మార్చలేదని, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించలేదని, నేను మరి దేవునిలోనికి రాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని ఎంతోమంది మరి ప్రభా సందేహములో మరి ప్రభా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయితే అలాంటి వారి కోసము నీవిచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు. వారి జీవితాలను మార్చుటకు, వారిని బలపరుచుటకు, ఉజ్జీవమును వారిలో నింపుటకు, వాక్యము చేత, ఆత్మ చేత వారిని నూతన పరచుటకు నీవిచ్చిన శ్రేష్టమైన కృపని బట్టి వందనాలు ప్రభా. ఈ వాక్యం వారి జీవితంలో విత్తబడినందుకు వందనాలు ప్రభా. ఇది 30 60 100 ఫలించి ఎదుగుటకు సహాయం చేయమని, ఆశీర్వదించి మహిమ పొందమని, వారిని బలపరచండి,
వారిని స్వస్థపరచండి, వారిని ఆశీర్వదించండి, వారికి తోడుగా ఉండండి. నీ దూతలు వారికి తోడుగా ఉందురుగాక. నీ సహాయం ఎల్లప్పుడూ వారికి ఉండునుగాక. శ్రమల్లో వారికి తోడై ఉండండి ప్రభా. తండ్రి, ఉద్యోగంలో తోడుగా ఉండండి, బిజినెస్లో తోడుగా ఉండండి, దాంపత్య జీవితంలో వారికి తోడుగా ఉండండి. వారికి అక్కడికున్న సమస్తమును వారికి అనుగ్రహించుమని ప్రార్థిస్తాను. ఏ కొదవ లేకుండా వారిని ఆశీర్వదించు. యేసు నీకు వందనాలు ప్రభా. నీ రక్తముతో వారిని పవిత్రపరిచినందుకు వందనాలు. నీ రక్తముతో వారిని పరిశుద్ధపరిచినందుకు వందనాలు. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, వారి భర్తను, వారి భార్యను, వారి కుమారుడు, కుమార్తె, వారి యొక్క మనమడు, మనమరాలని ప్రభా, వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను నువ్వు కనికరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిపైన నీ హస్తం ఉంచి ఈరోజు వారిని బలపరచండి, అభిషేకించండి, విడుదలనివ్వండి, కనికరించమని ప్రార్థిస్తున్నాను. షుగర్ నుండి, బీపీ నుండి, థైరాయిడ్ నుండి విడుదల ఇచ్చేయండి. మైగ్రేన్, సైనస్, ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. గాల్ బ్లాడర్లో, కిడ్నీస్లో, లివర్లో ఉన్నటువంటి ప్రతి రోగము నుండి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి సమస్య నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారిని విడిచి వెళ్ళిపోవనుగాక. శరీరంలో మరి ప్రభా వారిని బాధ పెడుతున్న ప్రతి రోగము ఇప్పుడే నార్మల్కి వచ్చును గాక. ప్రతి రిపోర్ట్ నార్మల్కి వచ్చును గాక. ప్రతి రిపోర్ట్ నార్మల్కి వచ్చును గాక. ప్రతి రిపోర్ట్ నార్మల్కి వచ్చును గాక. నమ్ము ప్రతి వాడు ఈరోజు సాక్ష్యము నొందును గాక. నమ్ము ప్రతి వారు ఈరోజు వారి రిపోర్ట్లన్నీ నార్మల్కి వచ్చును గాక. నమ్ము ప్రతి వారు విజయము నొందుదురు గాక. నమ్ము ప్రతి వారు విడుదల నొందుదురు గాక. ఈరోజు నమ్ము ప్రతి వారు జీవితంలో దేవుడు అద్భుత కార్యము జరిగించను గాక. నేను వర్ధిల్లుతాను, నేను సాక్షిగా ఉంటాను, నా దేవునికి మహిమకరంగా నేను జీవిస్తాను అని ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో ప్రభా, వారందరూ కూడా దీవించబడుదురు గాక అని ప్రవచిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.